స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మార్కెట్ లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ అయితే ఒక 130 పాయింట్లు అలా తగ్గి ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 360 పాయింట్లు తగ్గి 45,453 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 50లో ఒక 13 స్టాక్స్ అయితే పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక 37 స్టాక్స్ నెగిటివ్ ట్రేడ్ అవుతున్నాయి. అలా అని చెప్పేసి ఏదో మార్కెట్ నెగిటివ్ లేదో మార్కెట్ పడిపోవడం అలాంటి టెన్షన్ అయితే ఏమి అక్కర్లేదు. చాలా హైలోకి వెళ్ళిపోయిన తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. కాస్త కన్సల్టేషన్ అయ్యి కొంచెం కరెక్షన్ వస్తేనే మళ్ళీ రీబౌండ్ అవడానికి స్టాక్స్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. నిఫ్టీ 50లో ఈ టాప్ గెయినర్స్ గా పవర్ గ్రిడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీపీసీఎల్, హిందాల్కో, కోల్ ఇండియా ఉంటే నిఫ్టీ 50లో నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ బ్రిటానియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్. ఇక కంపెనీలు స్టాక్స్ విషయానికి వచ్చే ముందు ఒక్క విషయం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు సమావేశం అవడం జరిగింది. ఆర్బీఐ బ్యాంకు సంబంధించిన రిపో రేటుని 6.5% ప్రెసెంట్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా ఉంచడం జరిగింది. దీంతో పిఎస్యు బ్యాంక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. వాటికి పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఆటో అండ్ రియాలిటీ కంపెనీలు మాత్రం నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి ఈ న్యూస్ తర్వాత. ఇక కంపెనీల విషయానికి వస్తే కేఈసీ ఇంటర్నేషనల్ ఈ కంపెనీ ఒక బ్రహ్మాండమైన ఆర్డర్ను సంపాదించిందండి. 1,175 కోట్ల ఆర్డర్ను సంపాదించింది. దీంతో ఈ కంపెనీ యొక్క ఆర్డర్స్ వాల్యూ 14,000 కోట్లకి దాటిపోయింది. ఇక ప్రస్తుతం వచ్చిన ఈ ఆర్డర్ దేనికోసం వచ్చిందంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇండియాలో అండ్ అమెరికాలో ప్రాజెక్ట్స్ గాను ఈ ఆర్డర్ వచ్చింది. మన ఇండియాలోనేమో పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి 765 కిలోవాట్స్ ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటు చేయడం కోసం, అలాగే 765 కిలోవాట్స్ సబ్స్టేషన్ ని ఏర్పాటు చేసేందుకు ఈ ఆర్డర్, అలాగే అమెరికాలో రెసిడెన్షియల్ బిల్డింగ్ సెగ్మెంట్ సంబంధించి ఒక ఆర్డర్, ఇండియాలో సోలార్ ప్రాజెక్ట్స్ సంబంధించి మరో ఆర్డర్, ఇవన్నీ కలిపి 1,175 కోట్ల ఆర్డర్ రావడం జరిగింది కేఈసీ ఇంటర్నేషనల్ కి. ఈ రోజు 5% స్టాక్ పెరిగింది. 670 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కేఈసీ ఇంటర్నేషనల్. ఇక టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ చెందిన టాటా కన్స్యూమర్ ఈ మధ్య కాలంలో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ లో మార్జిన్స్ అనేది పెరుగుతున్నాయి కంపెనీకి. అది గమనించి ఈ స్టాక్ ఇంకా బాగా పెరుగుతుంది అని మోర్గన్ స్టాన్లీ అనే బ్రోకరేజ్ సంస్థ బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. టార్గెట్ గా 1,305 రూపాయలని చెప్పింది మోర్గన్ స్టాన్లీ. ప్రజెంట్ 1,138 రూపాయలు ట్రేడ్ అవుతుంటే 1,300 దాకా పెరుగుద్ది అనేది చెప్తుంది. అయితే ఈ కంపెనీకి మార్జిన్స్ గతంలో 13% మార్జిన్ ఉంటే ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు 17% పెరిగింది. అందులో ఇండియాలో కూడా ఈ బెవరేజెస్, ఆ టీ బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఇవన్నీ కూడా అంటే ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ టాటా కన్స్యూమర్ కి అనుకూల అంశంగా మారబోతుంది అన్నట్టుగా మోర్గన్ స్టాన్లీ బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 1,138 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఐనాక్స్ విండ్ లిమిటెడ్ ఇది విండ్ పవర్ సంబంధించిన కంపెనీ. ఇది చాలా బిగ్గెస్ట్ ఆర్డర్, అంటే ఇప్పటి వరకు ఇండియాలో విండ్ పవర్ సంబంధించి విండ్ ప్రాజెక్ట్ సంబంధించి ఒకే ఇంత పెద్ద ఆర్డర్ అనేది ఏ కంపెనీకి రాలేదు అని రికార్డు. అది ఏంటంటే 1,500 మెగావాట్స్ విండ్ ప్రాజెక్ట్ ఆర్డర్ సంపాదించింది ఐనాక్స్ విండ్. ఇది సిఈఎస్సి నుంచి ఆర్డర్ సంపాదించింది. ఈ పవర్ యూటిలిటీ సిఈఎస్సి లిమిటెడ్ నుంచి ఒక ఒప్పందం ద్వారా ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 1000 మెగావాట్స్ ఏమో ఎండ్ టు ఎండ్ టర్న్ కి జాబ్ ఉండగా ఒక 500 మెగావాట్స్ కి దానికి సంబంధించిన మెటీరియల్ సప్లై చేసేందుకు ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ ని రాబోయే 3-4 సంవత్సరాల్లో ఎగ్జిక్యూట్ చేయాల్సింది. దీంతో ఈ రోజు స్టాక్ 7% పెరిగి 550 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఐనాక్స్ విండ్ లిమిటెడ్. ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ విషయానికి వస్తే మార్కెట్ లో కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది గత సంవత్సరంగా అన్ని క్వార్టర్స్ లో ఎక్కువగా ఇండియా మొత్తం బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటూ మంచి ప్రాఫిటబుల్ గా రన్ అవుతుంది కళ్యాణ్ జ్యువెలర్స్. ఈ రోజు కంపెనీలో భారీగా షేర్లు చేతులు మారినాయి. 1,594 కోట్ల విలువ గల షేర్లు చేతులు మారడం జరిగింది. ఈ వాల్యూ కంపెనీ యొక్క మొత్తం వాటాలో 4.6% ఉంది. ఇంత మొత్తం చేతులు మారడం జరిగింది. ఇంతేకాకుండా వేరే ఇంకా బ్లాక్ డీల్స్ కూడా కళ్యాణ్ జ్యువెలర్స్ లో జరిగినాయి. దీంతో ఈ రోజు స్టాక్ 5% పెరిగింది. 355 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది కళ్యాణ్ జ్యువెలర్స్. ఇక డివిడెండ్ ఒక మంచి డివిడెండ్ ని అనౌన్స్ చేసిన కంపెనీ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ లిమిటెడ్. ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ ఇంటర్మ్ డివిడెండ్ గా 1000% ని అనౌన్స్ చేసింది. అలాగే ఒక స్పెషల్ డిస్కౌంట్ ని 600% అనౌన్స్ చేసింది. అంటే షేర్ యొక్క ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. 1000% అంటే అదొక 100 రూపాయలు. ఈ స్పెషల్ డిస్కౌంట్ 600% అంటే అదొక 60 రూపాయలు. అంటే మొత్తం 160 రూపాయలు ప్రతి ఈక్విటీ షేర్ హోల్డర్ కి రాబోతుంది ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ షేర్ హోల్డర్స్ కి. అయితే ఈ డివిడెండ్ పొందాలి అంటే రికార్డు తేదీగా
లేదా రేపు అంటే ఫిబ్రవరి 9th నాటికి డిమాట్ అకౌంట్ లో గతంలో కొన్న షేర్లు అయినా గానీ లేదంటే రేపు ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ డివిడెండ్ పొందడానికి అర్హత సాధించవచ్చు. ప్రస్తుతం 16,560 రూపాయల దగ్గర ఉంది ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ షేర్. ఇక సన్ ఫార్మా కూడా ₹8.50 డివిడెండ్ ప్రకటించింది ప్రతి ఈక్విటీ షేర్ కి. దీని యొక్క ఎక్స్చేంజ్ డేట్ కూడా 9th ఫిబ్రవరి అంటే రేపు ఎవరి డిమాట్ అకౌంట్ లో ఉంటాయో వాళ్ళకి ప్రతి ఈక్విటీ షేర్ కి సన్ ఫార్మా ఇన్వెస్టర్లకి ₹8.50 డివిడెండ్ రాబోతుంది. ప్రస్తుతం 1,490 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది సన్ ఫార్మా. ఇక టాటా గ్రూప్ చెందిన ఒక మంచి కంపెనీ ట్రెంట్ లిమిటెడ్. అంటే డైరెక్ట్ గా మార్కెట్ లో మీకు ట్రెంట్ అనే పేరుతో ఉండదు. ఈ టాటా ఎంటర్ప్రైజ్ యొక్క కంపెనీ షోరూమ్స్ వెస్ట్ సైడ్ అని మీకు అపరల్స్ రెడీమేడ్ గార్మెంట్స్ షోరూమ్స్ మీరు చూసే ఉంటారు. వెస్ట్ సైడ్, జుడియో, అలాగే స్టార్ పేరుతో కూడా రిటైల్ స్టోర్స్ ని రన్ చేస్తుంది ట్రెంట్ లిమిటెడ్. జనరల్ గా ఈ వెస్ట్ సైడ్, జుడియోలో ఈ అపరల్స్, ఫుట్వేర్, యాక్సెసరీస్, టాయ్స్, గేమ్స్, నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు. అయితే థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 150% పెరిగితే నెట్ ప్రాఫిట్ 239% పెరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది ట్రెంట్. గత సంవత్సరం Q3 లో 2,300 ఆదాయాన్ని ప్రకటిస్తే ప్రస్తుత సంవత్సరం థర్డ్ క్వార్టర్ లో 3,400 కోట్లు ప్రకటించింది. అలాగే నెట్ ప్రాఫిట్ గత సంవత్సరం Q3 లో 155 కోట్లు ఉంటే ప్రస్తుతం 371 కోట్లు ప్రకటించింది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ప్రకటించింది. పైగా ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీకి మార్జిన్స్ కూడా బాగా పెరిగినాయి. అది యొక్క చాలా మంచి అంశం. ఈ మధ్యకాలంలో స్టోర్స్ కూడా వాళ్ళు బాగానే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే థర్డ్ క్వార్టర్ లో ఈ వెస్ట్ సైడ్ స్టోర్స్ ఏమో ఒక 5 యాడ్ చేశారని, ఈ జుడియో స్టోర్స్ అయితే ఒక 50 కేవలం ఈ ఒక్క క్వార్టర్ లోనే యాడ్ చేసినట్టు. ఒకటి స్టార్ పేరు మీద గ్రోసరీ స్టోర్స్ ప్రస్తుతం ఇండియాలో 67 స్టోర్స్ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు స్టాక్ 9% పెరిగి ₹3,900 దగ్గర ట్రేడ్ అవుతుంది ట్రెంట్ లిమిటెడ్. ONGC, NTPC జాయింట్ వెంచర్. ఈ ఆయిల్ దిగ్గజం ONGC, పవర్ జనరేషన్ లో దిగ్గజం NTPC. ఈ రెండు మెగా కంపెనీలు ఒక జాయింట్ వెంచర్ గా ఏర్పడి దానికి సంబంధించిన ఒప్పందాల మీద సంతకాలు చేసుకున్నాయి. ఈ జాయింట్ వెంచర్ ద్వారా భవిష్యత్తులో స్టోరేజ్, ఈ మొబిలిటీ, కార్బన్ క్రెడిట్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, గ్రీన్ మిథనాల్ ఇలాంటి వ్యాపారాల్లోకి ఎంటర్ కాబోతుంది ఈ జాయింట్ వెంచర్. ప్రస్తుతం ONGC షేర్ అయితే ₹272 దగ్గర ట్రేడ్ అవుతుంటే NTPC షేర్ ధర ₹330 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక కొత్తగా ఐపీఓకి వచ్చిన కంపెనీలు ఈ రోజు 3 కంపెనీలు రావడం జరిగింది. ఒకటి పాలిసెల్ ఇరిగేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ ఇరిగేషన్ సంబంధించిన పైపులు, మైక్రో ఇరిగేషన్ పైప్స్, హై డెన్సిటీ పైప్స్ కూడా తయారు చేస్తోంది పాలిసెల్ ఇరిగేషన్ లిమిటెడ్. ప్రస్తుతం ఈ కంపెనీ ఐపీఓకి రావడం జరిగింది. 17,44 లక్షలు అవసరమై ఈ కంపెనీ ఐపీఓకి రావడం జరిగింది. ప్రైస్ ధర ₹54గా నిర్ణయించింది కంపెనీ. లాట్ సైజు 2,000 షేర్లుగా నిర్ణయించింది. ఇక మరో కంపెనీ ఆల్ప్లెక్స్ సోలార్ లిమిటెడ్. ఈ కంపెనీ సోలార్ ప్యానల్స్ తయారు చేస్తుంది, అలాగే సోలార్ పంప్స్, ఇక సోలార్ రిలేటెడ్ పార్ట్స్ తయారు చేసే కంపెనీ ఆల్ప్లెక్స్ సోలార్ లిమిటెడ్. ఈ కంపెనీ ఈ రోజు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేటు ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు ఉండబోతోంది. ప్రైస్ బ్యాండ్ వచ్చి ₹109 నుంచి ₹115 వరకు నిర్ణయించింది కంపెనీ. అయితే లాట్ సైజు 1,200 షేర్లుగా నిర్ణయించడం జరిగింది. ఈ కంపెనీ 74.52 crores ఐపీఓ సైజ్ గా ఉంది. ఇక మూడో కంపెనీ రుద్ర గ్యాస్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఈ కంపెనీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రాజెక్ట్స్, అలాగే ఫైబర్ కేబుల్ నెట్వర్క్స్, ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఈ వెహికల్స్ రెంట్ కి ఇచ్చే బిజినెస్ లో ఉంది రుద్ర గ్యాస్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. ఈ కంపెనీ ఈ రోజు ఐపీఓకి రావడం జరిగింది. ఐపీఓ డేటు 8 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఉంటుంది. ఇక ఐపీఓ ప్రైస్ వచ్చి ₹63గా ఉంది. లాట్ సైజు 2,000 షేర్లు. ఐపీఓ సైజు 14,16 లక్షలు. ఇది ఐపీఓ సైజు. ఇవన్నీ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.